ఒకసారి అంట ఒక ఆరాధనకి ఎంతో దూరం నుంచి వచ్చారంట. ఒక రాత్రంతా ప్రయాణం చేసి ఒక వ్యాన్ కట్టించుకొని ఆ వ్యాన్లో వాళ్ళందరూ కుటుంబం అంతా కలిసి, అయ్యా ఒక్కరోజైనా నెలలో ఒక్కరోజైనా ఇక్కడ మేము ఆరాధనలో పాల్పంపులు పొందాలని ఒక మందిరానికి ఒక కుటుంబం ఒక రాత్రంతా ప్రయాణం చేసి వచ్చారంట. రాత్రంతా ప్రయాణం చేసి వచ్చి తెల్లవారి ఒక రూమ్ తీసుకొని అక్కడ వాళ్ళు ఫ్రెష్ అయ్యి మందిరానికి వెళ్ళి మందిరంలో ఆరాధన చూసుకొని మరలా తిరిగి వాళ్ళు వెళ్తున్నారు. ఆ జరిగిన ప్రక్రియలో సేవకుడు గమనించి, అయ్యా మీరు ఎంత దూరం నుంచి వచ్చారు అని అడిగితే వాళ్ళు అన్నారట, అయ్యా మాది ఇంత దూరం, రాత్రంతా ప్రయాణం చేసాం, ఇదిగో కారుకి ఎంత ఖర్చు అయింది, అక్కడక్కడ మేము ఆగి టీ కానీ టిఫిన్లు కానీ భోజనాలు కానీ చేసినానికి ఎంత ఖర్చు అయింది, తర్వాత మేము తెల్లారి వచ్చామా ఒక రూమ్ తీసుకుని అక్కడ ఫ్రెష్ అయ్యి ఇక్కడ మందిరానికి వచ్చామా ఆ రూమ్కి ఎంత ఖర్చు అయింది, మరలా ఇప్పుడు మేము బయలుదేరి వెళ్తామా ఇంత ఖర్చు అవుతుంది అని చెప్తే, అయ్యా ఒక్క ఆరాధన కోసం ఇంత ఖర్చు పెట్టుకుని రావడం అవసరమా, ఒక్క ఆరాధనే కదా, అంత దూరం నుంచి ఎందుకంత ప్రయాసపడి వచ్చారంటే వాళ్ళు అన్నారంట, ఒక్క ఆరాధన మీరు అనుకుంటున్నారయ్యా, ఈ ఒక్క ఆరాధనలో మేము ఒక్క రోజు గడిపి వెళ్తున్నామా, ఈ ఆనందం ఈ అభిషేకం మాకు నెల రోజులకు సరిపడేటంత దేవుడు చేస్తున్నాడని చెప్పి అందరూ ఆమె చెప్పండి. మనము ఒక్క ఆరాధనలోనైనా గడిపినటువంటి ఆనందం నెల రోజులకు సరిపడేంత కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. వారం వారం దేవుని సన్నిధికి మనం వస్తున్నామా, ఆ వారం వారం దేవుని సన్నిధిలో మనం వచ్చి వెళ్ళేవారిగా కాదు, యెహోవాను బట్టి ఆనందించేవారిగా, ఆయన మన హృదయ వాంఛలను తీర్చేటట్లుగా మన ఆత్మీయ జీవితం నడిపించబడునుగాక. వేలు ఖర్చు అయింది ప్రయాణాలు. ఆ ప్రయాణాలు చేస్తూనే వచ్చారు పిల్లలతో, వారంతా కుటుంబం అంతా కలిసి రూము తీసుకుంటాం కానీ భోజనాలు కానీ ఎంత ఖర్చు అయినా వాళ్ళు అంటున్నారంట, ఒక్క పూట ఆరాధనలో ఉండి వెళ్తున్నామా, ఈ ఆనందం మాకు నెల రోజుల పాటు ఉంటుందయ్యా, ఈ ఒక్క ఆరాధనలో మేము ఛార్జ్ అవుతున్నామా, నెల రోజుల పాటు అదే అభిషేకంతో మేము ఉంటున్నామయ్యా, ఈ ఒక్క రోజు మేము ఆరాధనలో మేము పాల్గొంపులు పొందుతున్నామా, ఈ అభిషేకం చేత నెల రోజుల పాటు మేము నింపబడగలుగుతున్నామయ్యా అని ఆ కుటుంబం సాక్ష్యం చెప్పినట్లుగా యెహోవాను బట్టి ఆనందించే వారి జీవితాల్లో ప్రతి దినము కూడా ఆయన వారి హృదయ వాంఛలన్నిటిని దేవుడు తీర్చునుగాక. ఆయన హృదయ వాంఛలన్నీ దేవుడే తీర్చునుగాక.